వాళ్ళే వాళ్ళే భూములు అమ్ముకున్నారు, వాళ్ళే ఆ రోడ్ వేసుకున్నారు, వాళ్ళే నోటిఫై చేయలేదు, వాళ్ళే అలాట్ చేయలేదు. ఇంకా కన్నుండే తండ్రి కొడుకులకు ఇది కూడా అమ్ముదామా? మళ్ళోసారి టర్మ్ వస్తే వాళ్ళు ఇప్పటివరకు అమ్మేసుకుంటుంటుంది. కనీసం వీళ్ళన్నా వింటున్నారు, కానీ వాళ్ళు ఇప్పటివరకు అమ్మేసుకుంటుంటుంది. ఇప్పుడు వాళ్ళు ధర్నా చేస్తున్నట్టు కేవలము బీజేపీ యువ నాయకులు వాళ్ళు చేస్తేనే అది రియల్ ఉద్యమం. వేరే వాళ్ళు చేసిన అన్ని పొలిటికల్. నిన్ననేమో వాళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్, ఆ పార్టీ పేరేందో, ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు నిన్నటి వరకు వాళ్ళు మింగేద్దామని చూసిండ్రు. అరే నేను మింగేయలేకపోయింది, కొత్త వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మింగ, వాళ్ళ బాధ గది, అది తప్ప ఏం లేదు. వాళ్ళే అమృతంతో తయారైండ్రు. దీని గురించి మా సీతారాం నాయక్ ప్రొఫెసర్ గారు కాకతీయ యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్ ఉండే, ఎంపీగా ఉండే, వారు కూడా మాట్లాడతారు.